జెడ్పీహెచ్ హై స్కూల్లో బాలికల స్పెషల్ డ్రైవ్ డీడీ ప్రోగ్రామ్ జరుగుతుంది. 6th క్లాస్ వాళ్ళకు 10th క్లాస్ వాళ్ళకు మండే నుండి 8th వరకు, థర్డ్ నుండి 8th వరకు స్పెషల్ ప్రోగ్రాము మా జిల్లాధికారులు చేయమన్నారు. అందుకని మేము జెడ్పీ హై స్కూల్ తీసుకొని ఈరోజు 6th క్లాస్ వాళ్ళకు 10th క్లాస్ అమ్మాయిలకు టీడీ వ్యాక్సిన్ వేస్తున్నాము. ప్రోగ్రాం కింద ప్రతి గురువారము ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. మా రామలకోట పిఎస్సి కిందకి వస్తే మనకు 10 సచివాలయాలు వస్తాయి. ఇది వెల్లుర్తి కూడా మనకు రామలకోట పిఎస్సి కిందకి వస్తుంది. ప్రతి గురువారము ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తాము. స్కూల్ హెల్త్ స్క్రీనింగ్ చేస్తాము. మేము హెచ్బి టెస్ట్, హైట్, వెయిట్, పిల్లలకు బీపీ అన్ని టెస్టులు చేసి వాళ్ళకు హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే మా మెడికల్ ఆఫీసర్కు చూపించి, ఇంకా ఏదన్నా ఉంటే కర్నూలుకు రెఫర్ చేసి చూపిస్తాము. మేము ఈరోజు టీనేజ్ ఏజ్ అని ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. టీనేజ్ అంటే ఎంత నుంచి ఎంత ఏజ్ వరకు వస్తారు? 19 years వరకు వస్తారు. ఇది వచ్చేసి 10 to 19 years వరకు వస్తుంది అనమాట. టీనేజ్ అంటే ఒక దశకు రావడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మాయిలో ఒక 12 years వచ్చిందంటే ఏమేమి చేంజెస్ వస్తాయి? పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి కదా, మెచ్యూర్ అవుతారు, హైట్ పెరుగుతూనే ఉంటారు, చేంజెస్ వస్తాయి, శరీరంలో చాలా చేంజెస్ వస్తాయి కదా. దాంతోపాటు దీన్నే టీనేజ్ అనమాట. అబ్బాయిలు అయితే కొంచెం గడ్డం మీసాలు అలాంటివి రావడం, అబ్బాయిలో కొన్ని మార్పులు జరుగుతాయి అనమాట. అయితే ఓకే, ఎగ్జామ్ 2 hours అయినా పర్లేదు, 4 hours అయినా పర్లేదు. యాక్చువల్ అయితే ఎవ్రీ 4 hours ఒకసారి ఒక ప్యాడ్ చేంజ్ చేయాలన్నమాట. ఏం చేస్తారంటే కొందరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెట్టుకుంటారు కదా ప్యాడ్, అలా పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ అలాంటివి చాలా వస్తాయి అనమాట. నెక్స్ట్ టీనేజ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఒకటి గుడ్ టచ్, బ్యాడ్ టచ్. తెలుసా తెలీదా? గుడ్ టచ్ నేను చెప్తాను, బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అని చెప్పండి, సరేనా? ఇదేంటి? గుడ్ అండ్ బ్యాడ్. ఓన్లీ గుడ్డా బ్యాడా? గుడ్. ఇది బ్యాడ్. ఇది గుడ్డా బ్యాడా? ఇది బ్యాడ్. ఇది టైప్ కి సెంటర్లో పడితే బ్యాడా? ఓకే. బ్యాడ్ టచ్ ఒకవేళ వేరే పర్సన్, అన్నోన్ పర్సన్స్ బ్యాడ్ టచ్లో టచ్ చేసినప్పుడు మీరేం చేస్తారు? ఏం చేస్తారు? ఫైటింగ్ వచ్చా? సరిగా వాళ్ళని ఏదో విధంగా మనం రివర్స్ అయ్యి కొట్టేసేయాలన్నమాట బ్యాడ్ టచ్ చేసిన. వాషింగ్ బట్టలు వేసుకుంటారా, వాష్ చేంజ్ వేసుకుంటారా? ఎన్ని డేస్కి ఒకసారి చేంజ్ చేస్తారు యూనిఫామ్? 1 day 2 days. 2 days వచ్చారా? డైలీ వాష్ చేస్తారా? వెరీ గుడ్. డైలీ వాష్ చేయాలన్నమాట. ఇన్నర్స్ మెయిన్గా వాష్ చేసుకోవాలి. హాస్టల్ ఉండే వాళ్ళకి అలర్జీస్ చాలా వస్తాయి. మమ్మల్ని చాలా ట్యాబ్లెట్స్ ఆయన మీరు అడుగుతూనే ఉంటారు. ఎందుకు అడుగుతారు? మీరు సరిగ్గా స్నానం చేయరు, క్లాత్స్ నీట్గా క్లీన్ చేసుకోరు, ముందుకరు. ఎక్కడ ఆరబెట్టాలి క్లాత్స్ అన్ని? ఎక్కువ సన్ వచ్చే ఏరియాలో ఆరబెట్టాలి. రూమ్లో, కార్లలో, మంచాల పైన ఆరబెట్టుకుంటున్నారా? ఎవరైనా హాస్టల్లో, మెయిన్గా హాస్టల్లో ఉండే పిల్లలు అలా ఎవరు ఎలాంటి పనులు చేయదు. డైలీ స్నానం చేయాలి, డైలీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. బిఫోర్ ఫుడ్, బిఫోర్ ఆఫ్టర్ వాష్రూమ్ నుంచి వచ్చినా కూడా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎవరి సోప్స్ వాళ్ళే వాడాలమ్మా. ఒక సోప్స్ ఒకరు వాడకూడదు. కంపల్సరీ వాష్రూమ్స్ వచ్చిన వాష్రూమ్కి వెళ్ళాక హ్యాండ్ వాష్ సోప్తో చేసుకోవాలి. యోగా చేయాలి కంపల్సరీ. యోగా చేయడం వల్ల స్పిరిచువల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇప్పుడు యూత్ ఎక్కువ చనిపోతున్నారు. గతంలో ఎవరు చనిపోయేవాళ్ళు కాదు, ప్రాబ్లమ్ని ఎదుర్కొనేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ వచ్చినా మెయిన్ స్పిరిచువల్ లేదు. స్పిరిచువల్ రావాలంటే కంపల్సరీ యోగా చేయాలి, గుడ్ ఫుడ్ తీసుకోవాలి, జంక్ ఫుడ్ తీసుకోకూడదు, హ్యాండ్ వాష్ కంపల్సరీ, సెల్ ఎక్కువ చూడకూడదు, రేడియేషన్ మనకు అవసరమైతే చూడాలి. అందరితో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. ఎక్కువ అసూయ, కోపం, యాంగ్జైటీ ఉండకూడదు. ఈ కాలంలో అందరికీ పోటీ అయిపోయింది. అందరి జీవితాల్లో పోటీ ఎక్కువ అయిపోయింది. కానీ పోటీ ఎంతవరకు అంతవరకే చూసుకోవాలి. ఎక్కువ పెట్టుకోకూడదు, స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోకూడదు. స్ట్రెస్ రాకూడదంటే ఎవరితో గొడవలు ఉండకూడదు, ఇంకో పోకూడదు, ఈర్ష, అసూయ, ద్వేషాలు ఉండకూడదు. కంపల్సరీ యోగా చేయాలి. యోగా వల్ల ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యం ఉంటే ఆనందం ఉంటుంది. ఆరోగ్యం ఉంటే అన్నీ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ మళ్ళీ సెప్టెంబర్ 22nd వస్తుంది. అప్పుడు కూడా వస్తాను మీ క్లాస్కి. మీరే చెప్పాలి, నేనేం చెప్పాలి, ఓకేనా? నేను ఓన్లీ క్వశ్చన్స్ అడుగుతా, మీరే ఆన్సర్ చెప్పాలి, ఓకే? మెయిన్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఆడపిల్లలు చాలా సేఫ్గా ఉండాలి. ఇవి చాలా మీరు చూస్తుంటారు కదా న్యూస్లో, స్కూల్స్లో మీకు చెప్తుంటారు కదా, చాలా సంఘటనలు జరుగుతున్నాయి, అవునా కదా?
కాబట్టి మెయిన్గా ఇవన్నీ తెలుసుకొని మీ తల్లిదండ్రులు తప్ప పరాయి ఫ్రెండ్స్ ఏది ఇచ్చినా తీసుకోకూడదు. ఒకవేళ మీరు బయట వినారంటే బిస్కెట్స్ చాక్లెట్స్ అట్లా ఎవరైనా మీ డాడీ మీ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళమన్నారంటే కూడా వేరే వాళ్ళ బండి ఎక్కకూడదు, ఆటోలు ఎక్కకూడదు, సింగాలు ఉన్నప్పుడు అసలు ఎక్కకూడదు. ఫోన్ నెంబర్స్ పెట్టుకోండి. ఫోన్ నెంబర్ 3 నెంబర్స్ బాగా పెట్టుకోండి. నోటెడ్ పెట్టుకున్నామా ఒక నెంబర్ ఒక 4 మీ డాడీని మీ మదర్ని మీ అక్క వాళ్ళ దాంట్లో ఫోన్ నెంబర్లు నోటెడ్ పెట్టుకోండి. నెంబర్ చెప్తున్నా మీ బ్రదర్ ఉన్నాడా మీ అన్న చెప్పు అన్న నంబర్